హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఇవాళ నేను మీకు ఎంతో రుచిగా ఉండే మలాయి ఆలూ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ మలాయి ఆలూ కర్రీ కోసం నేనైతే ఇక్కడ 1/2 కిలో ఆలూని తీసేసుకొని శుభ్రంగా కడిగి బాయిల్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసేసి అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగానే కట్ చేసి పెట్టేసేసుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలండి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకోవాలి. వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే చెక్క, లవంగ, ఇలాచీ కూడా వేసేసుకోవాలండి. దీనిపై క్యాప్ పెట్టేసేసి మగ్గనివ్వాలండి, ఇలా ఈ విధంగాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి మగ్గిపోయాయండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసేసి మరొకసారి క్యాప్ అనేది పెట్టేసి సిమ్ములోనే ఇలా మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఇందులో నేను కారం యూజ్ చేయట్లేదండి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి, తగినంత ఉప్పుని వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టి 2 స్పూన్ల మలాయిని వేసుకోవాలండి. మలాయి అంటే మీగడ అనమాట అండి. ఇక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయలేదండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆలూని కూడా వేసేసి ఈ మసాలా అంతా ఈ ఆలూకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సిమ్ములో కుక్ అయితే ఈ కర్రీ మీద అంతా ఈ మీగడంతా ఇలా వస్తుంది పైనంతాను. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. పైనుంచి కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మలాయి ఆలూ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని రోటీతో కానీ, నాన్తో కానీ, జీరా రైస్తో, బగారా రైస్తో కూడా తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.